ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మనం ఈరోజు తెలుసుకునే విషయము చాలా గొప్ప విషయము. అందులో ఇది సృష్టిలోనే అద్భుతమైన మూలిక. ఇది పూర్వం భారత కాలం నుంచి ఉన్నటువంటి రహస్యమైనటువంటి మూలిక ఇది. ఇక దీనికి తిరుగులేని మూలిక. మీకు ఎలాంటి చేతబడి కానీ ఎలాంటి క్షుద్ర ప్రయోగాలు కానీ మనం ఇక పోయినామంటే అక్కడ మనకు పని అయితే లేదు. ఒక అతను మనకు డబ్బులు ఇవ్వాలి, పోయినప్పుడల్లా తిప్పి కొడతాడు. అలాంటి వాళ్ళకు కూడా ఈ మూలిక బాగా పనిచేస్తుంది. దీన్ని విధి విధానాలతో పూజ చేసి తీసుకోవాలి. దీన్ని ఆదివారం రోజు దీన్ని తీసుకుంటే, అంటే శనివారం రోజు నిమంత్రణ చెప్పుకోవాలి. దీన్ని మనం శనివారం రోజు నిమంత్రణ చెప్పుకొని ఆదివారం రోజు దీన్ని ప్రొద్దున్నే ఈ చెట్టును తీయాలి. ఈ చెట్టుతో పాటు ఇంకో చెట్టును తీయాలి. కానీ ప్రస్తుతానికి ఒక్క చెట్టుతోటి మీకు ఏమేమి ప్రయోజనాలు ఇప్పుడు మీకు చూపెడతా. దీని పేరు వెర్రిపుచ్చ చెట్టు అంటారు, ఇంద్రవరిని అంటారు. అంటే ఇంద్రవరిని అనే పేరు రానిగల కారణం, ఇంద్రుడు మహాభారతంలో కర్ణునికి ఒక అస్త్రం ఇచ్చిండు, ఇంద్రాస్త్రాన్ని. వజ్రం లాంటి అస్త్రాన్ని ఇంద్రుని ఆయనకు ఇచ్చినంత మాత్రాన్ని ఆ అస్త్రం ఎలా పనిచేసింది, ఇక దాన్ని ప్రయోగిస్తే వెనుదిరిగి రాదు. అది అక్కడ మనం ప్రయోగం చేసినామంటే అవతల మనిషి ప్రాణం తీసేసింది. ఆ ఇంద్రుడు వేసిన అస్త్రం, భారతం లోపల ఇంద్రుడు ఇచ్చిన అస్త్రాన్ని కర్ణుడు ప్రయోగించిండు. ఎవరిపైన? ఘటోత్కచుని పైన. అతను భీకరమైన రాక్షసుడు. కౌరవ సైన్యాలను కుప్పకూల్చేసిండు, కొన్ని వేల లక్షల సైన్యాన్ని. మరి అలాంటి ఆ రాత్రిపూట హతమార్చాలంటే ఈ ఇంద్రాస్త్రం అనే అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ యొక్క ఘటోత్కచుడు నేలపై కూలిండు. ఆకాశం నుంచి శబ్దాలను చేసుకుంటూ కింద పడి చనిపోయిండు. మరి అలాంటి ఎంతటి దుర్మార్గమైన ప్రయోగాన్ని కూడా లొంగదీసేది ఈ ఇంద్రవరిని చెట్టు. ఆ ఇంద్రవరిని మహేంద్రవరిని కూడా అంటారు. అదే చెట్టు ఈ చెట్టు. ఇలా ఒకసారి చూడండి. దీన్ని ఏం చేయాలో, ఎట్లా చేయాలో కూడా మొత్తం విధి విధానాలు చెప్తాను మీకు. ఒక్కొక్క కాయ ఆ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినాయి. ఔషధ గుణాలు మీకు రెండో వీడియో అనేది ఉంటుంది. ఇది మాత్రం ఇప్పుడు శుద్ర ప్రయోగాలకు, మనకు మంచి జరగని కోసం, మనకు ఎవరైనా అప్పు ఎగ్గొట్టిన వారు వాళ్ళు తిరిగిచ్చే విధానాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆల్రెడీ మన గర్భవతులు, ఒకవేళ గర్భం ఉన్న వాళ్ళు పిండం కనుక కడుపులో చనిపోతే ఆటోమేటిక్గా దానంతరం అదే బయటకు వచ్చే విధానం కూడా ఈ మూలికతో సాధ్యమవుతుంది. అది కూడా ఇప్పుడు మీకు మొత్తం చెప్తాను. ఇలా ఇప్పుడు దీన్ని మనం ఒక పూజ చేసి తీసుకున్నాం. దీన్ని విధి విధానాలు. ఈ చెట్టుకు నిన్న నిమంత్రం చెప్పిపోయాను. అట్లా నిన్న పూజ చేసి శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజన పద్మార్కం గజానన మార్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే అని నిన్న పూజ చేసి వెళ్ళాను. ఇక మనం దీన్ని తీసుకునే విధానం, కొన్ని వాటర్ తీసుకొని ఇట్లా నోరు కడుక్కోండి. ఫస్ట్ ఇలా చెట్టుకి ఇలా నమస్కరించి కొన్ని చెట్టు మొదట వాటర్ పోయండి. ఒకరోజు ముందు వాటర్ పోసి కొంచెం పసుపు కుంకుమ వేసేయండి చెట్టు మొదట. ఇక మనం శివుడు అంటే అందరికీ ఇష్టమే కాబట్టి ఆయన కోసం పంచాక్షరి చేయండి, లేదు అంటే అఘోర పంచాక్షరి చేయండి. కొంచెం పసుపు కుంకుమ వేసి ఓం అఘోరభ్యద్ద ఘోరభ్య ఘోర ఘోరంతరభ్యో సర్వతాసరభ్యో నమస్తే అస్తరుద్రూపే నమో అస్త్రభజితం భం భం ఆయాయ గం గం ప్రత్యక్ష ప్రత్యక్ష ఇరిపట్స గురుసామామ అఘోర మంత్రం ఏవంకార సిద్ధిం ఓం పటు స్వాహ అనే మంత్రాన్ని 3 సార్లు, శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించి చెట్టు మొదట పసుపు కుంకుమ వేసేయండి. ఇక తర్వాత 3 సార్లు కానీ 5 సార్లు కానీ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇక ఈ ప్రదక్షిణ అనేది ఈ మాత్రం కుడి నుంచి ఇట్లా ఈ విధంగా రావాలి. ఇట్లా 3 ప్రదక్షిణలు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మీరు దేనికి చెబుతున్నారో ఆ సంకల్పం
చేస్తూ నమస్కరించుకుంటూ ఇది మా యొక్క ఆరోగ్యాలు కాపాడనీ కోసం, మాకు వచ్చిన బాధలు పోనీ కోసం, సర్వమైనటువంటి దుష్ట గ్రహాలు మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గర రావద్దు, మా దగ్గర చెడు కానీ పీడ కానీ గ్రహ కానీ ఏదైనా దూరం పోవాలని 3 సార్లు ఈ విధంగా ప్రదక్షిణ చేసి ఈ విధంగా చేయండి. ఇట్లా నమస్కరించండి. 3 సార్లు చేసి నమస్కరించి, ఓ ఇంద్రదేవ మాకు అనుగ్రహించి ఈ యొక్క శక్తిని మాకు ప్రసాదించండి. మీకు నచ్చిన దుర్గాదేవి కానీ ఏదైనా శ్లోకం చేసి మళ్ళీ దీన్ని ఈ మొదటి భాగాన్ని ఏరును తీయండి. ఇట్లా ఇలా చూడండి. ఫస్ట్ మీరు ఈ చెట్టు ఇలా దట్టంగా పెరిగింది తీసుకోవాలి. సుమారు ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఇలా ఒకసారి చూడండి. దీన్ని ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది ఎన్ని మీటర్లు ఉన్నదో ఒక్కసారి చూడండి. ఇక్కడికి కాయలతో సహా ఇలాంటిది ఎంత పెరిగింది అంత ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇది కరెక్ట్ చెప్పాలంటే సుమారు ఒక 6 గజాల పొడుగు పెరిగింది ఇది. ఇలాంటి చెట్టును తీసుకుంటే సమస్తమైన దోషాలు, ఇక దీని గురించి చెప్పాలంటే అన్నీ కాదు, చాలా ఉన్నాయి పోనీకి. ఇలాంటిది ఒక చెట్టును మీరు తీసుకోండి. ఇక దీని కాయలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి, సేమ్ పుచ్చకాయను పోలి ఉంటుంది కానీ ఇది పుచ్చకాయ మాత్రం కాదు, చేదు పుచ్చ అంటారు, వెర్రి పుచ్చ అంటారు. ఇంద్రవరుని వరుణనగా మొగతనం అనే అర్థమవుతుంది. మళ్ళీ అందులో వరుణనగా అస్తమని కూడా అర్థమవుతుంది. ఈ విధంగా కాయలు ఉంటాయి. ఇక మనం ఇప్పుడు చెట్టును తీస్తాం. ఇలా రండి, చెట్టును తీసి విధి విధానం చెప్తాను. ఈ చెట్టు మొదట ఈ విధంగా తీయండి. చాలా ఔషధ గుణాలు కలిగిన ఉంటే మొక్క ఇది. ఇక మనకు ఇప్పుడు ఎన్నో రకాల బెనిఫిట్ చేసే చెట్టు ఇది. ఒక్క చెట్టు ఈ విధంగా ఉన్నది. చూడండి, దీన్ని తీస్తున్న బయటికి. ఓం నమ శివాయ. ఓం గురభ్యద్ద గురభ్య గుహర గురంతరభ్యో సరదస్రభ్యో నమస్తే అస్త్రరుద్ర రూపే నమో అస్త్రభ్య హాయాయ మంత్రం ఏవం కారేది ఓం పట్ స్వ. ఇలా చూడండిగా ఎంతలా ఉంది ఇది. ఇక ఇలా రండిగా. ఈ ఒక్కటి చెట్టు ఇంత వచ్చేసింది. ఇలాంటి చెట్టును ఒక్కటి తీసుకుంటే ఇక మీరు ఏం చేస్తారంటే దీన్ని ధూపంలోకి దీని ఆకును మొత్తం సమూలం ఇక్కడి నుంచి మొదలెడితే మొత్తం అక్కడి వరకు ధూపంగా మార్చేసేయండి. ఇక దీని ఆకులు మొత్తం. ఇక దీని వేరు చూశారు కదా ఎంతలా ఉందో. మనం ఇగో ఇంత ముక్కను తీసుకొని కొంచెం ఎక్కువ పర్లేదు, ఇలాంటి ఇది మొత్తం దీన్ని అయినా తీసుకోవచ్చు. ఒక అంగుళం ముక్క తీసుకొని దీనికి పసుపు కుంకుమ రాసి యంత్రం కట్టండి, లేదంటే ఒక బాక్సులో పెట్టండి. దీన్ని మెడలో కట్టుకున్నట్టయితే సర్వభూత గ్రహాలు విడిచిపెట్టిపోతాయి. అదే దీంతో ఇంకో చెట్టు, ఆ చెట్టును ఇది ఒక ఇంత ముక్కను తీసుకొని ఇంత ముక్క దీనికి ఇంత ముక్క మళ్ళా సిబ్బి తీగ అని ఉంటుంది. సిబ్బి తీగ, దూసర తీగ, పాతాల గరుడు అంటారు దాన్ని. దాన్ని మళ్ళీ ఇంత ముక్క తీసుకొని 2 పేపర్లు ఈ విధంగా పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దీన్ని పేపర్లో మలిచి మనం ఎవరికైతే మనకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. దీన్ని జేబులో పెట్టుకొని వాళ్ళ డబ్బులు మనకు ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళ మనసు మారిపోతుంది వెంటనే. ఇక దీన్ని చెప్పాలంటే ఇక బంధనకు, ఈ బంధనకు ఏ విధంగా చేయాలంటే దీన్ని ఇంత ముక్కను మళ్ళా ఇంట్లో ఆల్రెడీ మన భూతాలు ప్రేతాలన్నీ పట్టి పీడిస్తున్నప్పుడు దీన్ని 1 ఇంచు తీసుకొని దీనికి కొద్దిగా పసుపు కుంకుమ రాసి దీన్ని మంచిగా చుట్టి దారంతో, ఎర్ర దారం కానీ పంచవర్ణాల దారం కానీ
కట్టి జబ్బకు కట్టుకోవాలి. కానీ దీన్ని చదివేటప్పుడు శ్లోకాన్ని ఉచ్చరించాలి. 3 సార్లు ఉచ్చరించి దీనికి ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తరతను రూప చట చట ప్రచట ప్రచట కాక వమ వమ బంద బంద ఘాతయ ఘాతయ హూం పట్టు స్వాహ. ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తరతను రూప చట చట ప్రచట ప్రచట కాక వమ వమ బంద బంద ఘాతయ ఘాతయ హూం పట్టు స్వాహ. ఓం హ్రీం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తరతను రూప చట చట ప్రచట ప్రచట కాక వమ వమ బంద బంద ఘాతయ ఘాతయ హూం పట్టు స్వాహ అనే శ్లోకాన్ని, అఘోర శ్లోకాన్ని ఉచ్చరించి 3 సార్లు ఇట్లా గాలి వదలాలి. ఊది దీన్ని అప్పుడు దండకు కానీ మెడలు కానీ కట్టుకోవాలి. దీన్ని అఘోర శ్లోకం చేసినాక మీకు ఎలాంటి గ్రహ పీడలు పట్టి పీడించేటన్ని పరారైపోతాయి. ఈ విధంగా చేసుకొని మీరు బాగుండాలి. ఇక ఈ మిగతా భాగాన్ని ఆకులు ఉన్నాయి చూడండి, దీన్ని మొత్తం మెత్తగా దంచాలి. మెత్తగా దంచి పొడి చేయాలి. పొడి చేసి ఇక రాత్రులు సమయాన దీన్ని ధూపం వేస్తూ ఉండాలి. ఇళ్ళల్లో ఏదైతే బాధలు ఉన్నాయో ఇళ్ళల్లో ధూపం వేస్తుంటే మీ యొక్క గ్రహ బాధలు మొత్తం పటాపంచలమవుతాయి. ఎలాంటి గ్రహ బాధలైనా. మరి ఇలాంటి చెట్టు మీకు అంతటా దొరకపోయి ఉండొచ్చు. ఇది నదీతర ప్రాంతం చూశారు కదా, ఇదంతా మన వాగు. ఈ వాగుకు వచ్చాము మేము. ఈ వాగు లోపల ఎన్నో రకాల ఔషధ మూలికలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని చాలా వరకు ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లను అయితే మేము ఈరోజు కొన్ని స్వాధీనపరుచుకున్నాం. ఈ స్వాధీనపరుచుకున్న చెట్లను ఇప్పుడు మేము తీసుకెళ్తాం. ఇంకొక మార్గం, ఈ చెట్టు పూర్వం మన పెద్దలు ఒకేసారి చదవంగానే ఎంత వెడల్పు అంత వెడల్పు చెట్టు గాల్లో లేచి పైన తిరిగేది. ఇది గాల్లో లేచి కాయలతో సహా మన ఇట్లా తిరిగేది. నా చిన్నతనంలో నేను ఒకసారి చూశాను ఇట్లా తిరగడం. ఇది గాల్లో లేచి తిరగడం, కాయలతో ఇట్లా అని మూతల సౌండ్ వస్తా చూడు, భారీ వర్షాలు వచ్చినప్పుడు అంతటి సౌండ్లతోటి ఒక్కసారి లేచి నేను చిన్నప్పుడు చూశాను. ఒక పెద్ద మనిషి నాకు చూపించాడు. కానీ నేను మళ్ళీ ఆయన ఎట్లా చేసినా అని అడగలేదు. అప్పుడు బాగా చిన్నోని కదా. అయితే ఇప్పుడు దీని యొక్క విధి విధానం ఇంకొకటి, పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏదన్నా ఇలాంటి కొన్ని మన శుద్ర ప్రయోగాలు పోయాలన్నప్పుడు దీన్ని మొత్తం ఇట్లా చుట్టాలి. చుట్టాలి దీన్ని ఇట్లా కొంత ఒక 2 మీటర్లు తీసి ఇట్లా చుట్టి ఈ చుట్ట మీద ఇలా కూర్చోండి, ధ్యానం చేసుకోండి. ఇలా చూసుకుని మీరు ధ్యానం చేసి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఇట్లా చేసుకుంటూ 108 సార్లు చేసుకుంటే మీ లోపల ఉన్నటువంటి కోపము, ద్వేషము, అసూయ అన్నీ అడుగంటిపోతాయి. ఈర్ష్య అనేటువంటి షట్కర్మలు అనేటి మీ లోపల ఒకరిని చంపాలన్న కోపం కూడా చల్లారిపోతుంది. ఇట్లా కూర్చుని కనుక ఇట్లా మీరు చేసుకుంటే శివశాంతి జరుగుతుంది. ఇక 3వ మార్గం చెప్తాను. ఇంకా కొంతమందికి స్త్రీలకు కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని సందర్భాలలో. అయితే గిరిజనుడు చేసినటువంటి పని నాకు ఒకసారి వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమనంటే, ఇప్పుడు ఇదే ఉన్న తీగ, ఈ తీగను ఇట్లా ఒక 3 వరుసలు తీగ తీసుకోండి. 2 కాకుండా 3 వరుసలు ఇలా తీసుకోండి. కొంచెం తీగ ఇలాంటి ఒక 3 ఇలా చూడండి. ఇట్లా 3 వరుసల తీగను 1 2 ఇట్లా 3 ఇట్లా 3 వరుసలు తీగ తీసుకొని మినిమం 3 వరుసలు ఉండాలి, తక్కువ ఉండద్దు. ఇంట్లో ఉన్న ఎక్కువ ఉంటే వాటిని తొలగించేసండి. 3 వరుసలు మాత్రం సరిపోతాయి. లేదంటే 5 వరుసలు వేసుకోవచ్చు మళ్ళీ. అయితే కొంతమంది అప్పుడు గిరిజనులు ఏం చేశారంటే, వాళ్ళకు హాస్పిటల్ ఉండే అందుబాటులో, కడుపులో బిడ్డ తిరిగి చనిపోతారు బిడ్డల లోపల. మరి అలాంటి సమయాన వాళ్ళు ఏం చేసేవారంటే, ఇగో ఇలాంటి దాన్ని తీసుకొని ఇలా 3 వరుసలు తీసుకొని ఇలా చుట్టి
ఇలా ఎక్కువ వరుసలు ఉంటే తొలగించేసండి. అవి 3 నుంచి 5 వరుసలు ఇలా చుట్టి ఇట్లా చుట్టాలి. మన రైతులంతా నెత్తికి చుట్ట బట్టలు చుడతారు వెనకటికి. ఇట్లా చుట్టి ఇట్లా నెత్తిలో మోసుకబెడలు కొండలు ఎత్తుకొని. కానీ మనం చేసేది బిడ్డ అడ్డం తిరిగి కడుపులో చనిపోయినాక వెంటనే మనం హాస్పిటల్కు వెళ్ళే టైం ఉండదు. కొందరికి మంది గిరిజనులు చేస్తున్నారు ఇప్పటికి కూడా. దీని ఇట్లా కుడి చేయికి ఇట్లా దండకేస్తే ఆ పిండం లోపల ఊడిపోయేస్తుంది. ఆ గర్భసంచి నుంచి బయటికి తన్నేస్తుంది ఆ శక్తి. ఇది ఇంద్రాస్త్రం కదా. గర్భసంచి నుంచి బయటకు వచ్చి కింది భాగం నుంచి ఆ పిండం బయటకు వచ్చేస్తుంది. చేయికి లేరు దండకు, లేదంటే కాలుకి అండి. ఇట్లా ఆ స్త్రీకి కుడి కాలుకి ఇట్లా వేయండి. వేస్తే కుడి కాలుకైనా వేయచ్చు, ఎడమ కాలుకైనా వేయచ్చు. ఎక్కువ శాతం అయితే దీనికి వేయగానే నేను విన్నాను. చాలా వరకు ఆచరించిన వాళ్ళు కూడా చెప్పారు నాకు. ఈ విధంగా కుడి కాలుకి కానీ ఎడమ కాలుకి కానీ వేసుకోవచ్చు. కుడి కాలుకి వేయడమే బెస్ట్. కుడి కాలు కాకపోతే మీరు ఎడమ కాలుకి వేయండి హాస్పిటల్కి వెళ్ళే టైం లేనప్పుడు. ఇక మీరు ఈ విధంగా చేస్తే ఆ బిడ్డ అడ్డం తిరిగింది కూడా బయటకు వచ్చేస్తుంది. చనిపోయిన బిడ్డ బయటకు వచ్చేస్తుంది దీని అర్థం. ఇక ఈ ఏరు వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తీగ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రెండో వీడియో లోపల మీకు మొత్తం వైద్యం ఉంటుంది. ఏ విధంగా అంటే 1000 రోగాలను వెన్ని విరిసేటువంటి ఇంద్రవరణి మూలిక అంటే ఇంద్రాస్త్రం. ఇది 1000 రోగాలను వెన్ను విరిసేస్తుంది. మంచి దీన్ని బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వీడియోను కూడా చూడండి. దీంతో అందరూ లాభపడాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.